కేటీ ఫ్యాన్స్ డోంట్ ఫీల్ సాడ్. ఈ తమ్ముళ్ళు ఎందుకు పెట్టానంటే, నిన్న నేను 2 వీడియోలు పెట్టాను. ఆ రెండో వీడియో కింద చాలా బాధపడిపోతున్నారు అనమాట మన మ్యూచువల్ ఫ్యాన్స్ కొంతమంది. వి మిస్సింగ్ కేటీ, వి మిస్సింగ్ హర్ బాండ్, వి ఫీల్ సాడ్, ఇలాంటి కామెంట్స్ వచ్చినాయన్నమాట. నాకు కొంచెం బాధ వేసింది ఆ కామెంట్స్ చూసిన తర్వాత. కానీ అలాంటి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కానీ, మన మ్యూచువల్ ఫ్యాన్స్ అందరికి కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సూర్యుడికి గ్రహణం పట్టినంత మాత్రాన, సూర్యుడు అంటే ఆ సూర్యుడు కాదండి, మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా చెప్పి సూర్యుడు కాదు, పైన ఉంటాడే ఆకాశంలో ఆ సూర్యుడి గురించి చెప్తున్నా. ఆ సూర్యుడికి గ్రహణం పట్టినంత మాత్రాన ఆయన లేనట్టు కాదు. కొంతసేపు కనపడ్డంతే. ఆ గ్రహణం వీడిన పెట్టిన మళ్ళీ వెలుగు ఉంటుంది, వెలుగు వస్తుంది. సో మన కళ్యాణ్ తనూజాకు సంబంధించిన లవ్ ఎడిట్స్ కానీ, మన కళ్యాణ్ తనూజాకు సంబంధించిన బాండ్ గురించి నేను చేసే డిస్కషన్లు కానీ, వాళ్ళ గురించి నేను చెప్పే మాటలు కానీ, మీరు చేసే ఎడిట్లు కానీ, ఇవన్నీ కూడా కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే వరకు ఆపేద్దాం. ఇది నా సజెషన్ అండి. మళ్ళీ మీరు నేను ఫోర్స్ చేస్తానని అనద్దు, నేనేం ఫోర్స్ చేయట్లేదు మిమ్మల్ని. మీరు ఆపాలా లేదా మీ ఇష్టం. నేనైతే ఆపుతున్నాను. నెక్స్ట్ సీజన్ వరకు నేనైతే ఆపేస్తాను. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు, ఆ మూమెంటం స్టార్ట్ అయ్యే వరకు. ఎందుకు ఈ మాట అంటున్నాను? ఎందుకంటే పని పాట లేని సన్నాసులు, వెధవలు ఎక్కువైపోయారు మన సొసైటీలో. కాబట్టి మన కళ్యాణ్ మీద, తనూజ మీద ఫోకస్ ఎక్కువైపోయి ప్రతి దాన్ని ఇష్యూ చేసి పాప అమ్మాయికి నరకం చూపిస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు కదా. మనం అభిమానిస్తున్నంత మాత్రాన మన ఈగోలకు పోయి తనూజని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు. లవ్ ఎడిట్స్ అనేవి నాకు ఇష్టం లేదని తనూజ చెప్పలేదు. సో దానికి ఏ ప్రాబ్లం లేదు. నేనేమంటున్నానంటే, ఈ పని పాట లేని సన్నాసులందరికీ ఒక కొత్త పని దొరికేంత వరకు మనం ఆపేస్తే, మనం వాళ్ళని సీక్రెట్గా ఉంచితే బెటర్ అని నా ఉద్దేశం. అందుకు నేను వద్దు అంటున్నాను. అంతేగాని వాళ్ళిద్దరి గురించి మనం అనుకుంది తప్పని కానీ, మనం వాళ్ళిద్దరి గురించి మనం ఇన్నాళ్ళు ఊహించుకుంది కరెక్ట్ కాదని కానీ నేను ఎక్కడా చెప్పలేదు, ఎప్పటికీ చెప్పను కూడా. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పటికీ నాకుంది, ఎప్పటికీ నాకు ఉంటుంది. మీకు చెప్తుంది ఏంటంటే, కొంతకాలం సూర్యుడికి గ్రహణం పట్టింది అనుకొని కొంతకాలం ఆగిపోండి. మనం జీవితాంతం అంటే మనం ఒక శుభవార్త వినాలి, మనం ఒక ఆనందమైన వార్త వినాలి, మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఫ్యూచర్లో, ఇప్పుడు మనం కొంచెం బాధపడాలి, తప్పదు. కొంచెం బాధపడాలి, కొంచెం కష్టపడాలి. వాళ్ళని మిస్ అయ్యే ఫీలింగ్ మనసులో ఉన్నా సరే దాన్ని అణిచిపెట్టుకొని కాస్త కొన్ని రోజులు ఆగండి. అటు సీజన్ స్టార్ట్ అయిపోగానే మళ్ళీ మీరు స్టార్ట్ చేయొచ్చు, తప్పేమీ లేదు. అప్పుడు మీరు స్టార్ట్ చేసినా, మీరు కంటిన్యూ చేసినా, నేనేం చెప్పినా, మీరేం చేసినా ఎవ్వడు అడగడు, ఎవ్వడు ఆపడు. ఎందుకంటే అప్పటికి కొత్త సీజన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, కొత్త వాళ్ళ మీద మన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయి ఉంటుంది. సో అదంతా అయిపోద్ది. అప్పుడు వాళ్ళకి కాస్త ఫ్రీడమ్ దొరుకుతుంది. అప్పుడు మనకు కావాల్సిన మూమెంట్స్ వస్తాయి. అప్పటికి మీకు ఇంకా వాళ్ళ మీద అభిమానం ఉంటే అప్పుడు మీరు కావాల్సినవి చేసుకోవచ్చు. నాకు ఉంటుంది, నేను చేసుకుంటాను. మీ గురించి చెప్తున్నాను. వాళ్ళ మీద మీకు అప్పటికే అభిమానం ఉంది, అలానే ఉంది అంటే మీరు కావాల్సినవి చేసుకోవచ్చు. అప్పుడు ఎడిట్లు ఎవడు ఆపడం, ఎవడు అటు చెప్పడం. సో అది నేను చెప్పొచ్చేది. కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే వరకు ఆగండి, ఓకేనా? నా రిక్వెస్ట్ ఇది. మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం, మీరు చేస్తారేమో చేసుకోండి. నేనైతే మాత్రం ఆపేస్తాను నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు, అంతే.